అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీమాజం. నేను మీ వెంకటేష్ తెనాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ వాడుకున్నారు. ఓకేనా, పిఎఫ్లు వాడుకున్నారు, పిఎఫ్లోంచి డబ్బులు తీసేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద 14 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పేసి విషయం చల్లారు. దీంట్లో భాగంగానే ఎంప్లాయీస్ అందరినీ కూడా భయపెట్టేసి ఎంప్లాయీస్ డబ్బులు కూడా ఖాళీ అయిపోయింది, స్టేట్ని అమ్మేసుకునే పరిస్థితి వచ్చేసిందని చెప్పేసి చెప్పారు. అసలు వాస్తవం బుగ్గన రాజేంద్రనాథ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్లో ఆయన చెప్తున్నారు. వినండి, అర్థం చేసుకోవడం కొంచెం కష్టం, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఎందుకంటే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ ఎలా వాడుకున్నారు మీరు, అంటే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ మీరు ఎలా వాడుకున్నారు మీరు అన్నది మనకి కూడా డౌట్ వస్తుంది. అసలు దేని కింద వాడుకుంటారు అన్నది కొంచెం, ఇది ఆర్థిక శాస్త్రం గురించి కాబట్టి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఎంప్లాయీస్ ఇష్యూస్కి వస్తే ఈరోజు పిఆర్సీ సంగతి ఏమైందండి, డిఎస్ సంగతి ఏమైంది? అసలు మేమేదో ప్రావిడెంట్ ఫండ్ అని నేను చెప్తా, కరెక్ట్ లెక్క చెప్తా. ఇవి ఎంప్లాయీస్ జాగ్రత్తగా చూసుకోవాలా. ఎందుకంటే మీరు చదువుకున్న వాళ్ళు, మీకు సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు, పాపం ఒక సామాన్య రైతు సామాన్య కార్మికుడికి తెలిసొచ్చు తెలియకపోవచ్చు, మీరు చూడాలా. ఇటు చూడండి, రాష్ట్రము విభజన జరిగినప్పుడు మొత్తం పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్, పబ్లిక్ అకౌంట్ అంటే ఏమి, ప్రావిడెంట్ ఫండ్ కానీ, మీరు స్మాల్ సేవింగ్స్ అంటే మీరు ఏదైతే పొదుపు చేసుకుంటారో పొదుపు కానీ, స్మాల్ సేవింగ్స్, ప్రావిడెంట్ ఫండ్, డిపాజిట్స్, ఈ మూడు కలిపి పబ్లిక్ అకౌంట్ అవుతుంది. అంటే మేజర్గా దీంట్లో మీ డబ్బులు ఉంటాయి, ఎంప్లాయీస్ డబ్బులు. మీ డబ్బులు రాష్ట్ర ఖజానాలో పడతాయి, రాష్ట్ర ఖజానా దాన్ని దానికి వాడుకుంటుంటారు, మళ్ళీ మీకు వాపసు ఇస్తుంటారు. అయితే ఆ డబ్బులు మీవి. అప్పుడు ఏదో ప్రావిడెంట్ ఫండ్ వాడినారు అని ఎలక్షన్ ముందర చెప్పినారు కదా, ఇది వాస్తవం చెప్తాడు. అంటే ఇక్కడ మనకి స్టేట్కి సంబంధించి 2 టైప్స్ ఆఫ్ డెప్స్ ఉంటాయి. ఒకటి ప్రభుత్వ గ్యారంటీలు ఉంటాయి. ప్రభుత్వ గ్యారంటీలు ఈ పిఎస్యూలు అంటారు, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, పబ్లిక్ లయబిలిటీస్ అని చెప్పేసి పిలుస్తారు. వాటిని తాకట్టు పెట్టి ప్రభుత్వం అప్పు తీసుకోవచ్చు, లేకపోతే ఈ ప్రొవిడెంట్ సంబంధించి అప్పు తీసుకొని ప్రభుత్వం ప్రొవిడెంట్ అమౌంట్ తీసుకొని ప్రభుత్వం మళ్ళీ వాటిని రిటర్న్ బ్యాక్ చేస్తుంది. అలా ఎవరు ఎక్కువ చేశారన్నది చెప్తాను. అండ్ నెక్స్ట్ స్టేట్ డెప్స్ అనేవి డైరెక్ట్గా స్టేట్ వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటుంది. ఈ పబ్లిక్ లయబిలిటీస్ కూడా 2 డిఫరెంట్గా మెన్షన్ చేస్తారు మీకు బడ్జెట్లో కూడా. దానికి సంబంధించి ఎవరు ఎక్కువ చేశారన్నది ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ గారు చెప్తారు, వినండి. రాష్ట్రం విభజన జరిగినప్పుడు 37 మార్చి 2014 నాటికి ఎంత ఉన్నింది పబ్లిక్ అకౌంట్లో? 32,997 కోట్లు. 32,997 కోట్లు. అందులో అంటే ఇది తెలంగాణ ఆంధ్ర కలిపి, అందులో ఆంధ్ర భాగం వచ్చేసి 19,138 కోట్లు. 19,138 కోట్లు. అంటే ప్రొవిడెంట్ ఫండ్ వాడుకున్నది 2 స్టేట్లు కలిపి 38,000 కోట్లు వాడుకుంటే, అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 19,000 కోట్లు అప్పటికున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు వాడుకున్నారు. దానికి ముందున్న తెలుగుదేశం గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళు వాడుకున్నారు. 2 సార్లు పరిపాలించిన తెలుగుదేశం గవర్నమెంట్, తర్వాత 2 సార్లు పరిపాలించిన కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని వాడుకుంటే మనకి అప్పటికి పబ్లిక్ డెప్స్ ఎంత ఉన్నాయి అంటే, ఈ ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ కానివ్వండి, లేకపోతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానివ్వండి, ఎంత ఉన్నాయి అంటే మనకి స్టేట్కి వచ్చింది 19,000 కోట్లు మనకు వచ్చింది అప్పుగా. ఓకేనా, అది అప్పుగా, ఆ డబ్బు ఉన్నట్టు కాదు, అది అప్పుగా వచ్చింది. 2014 నుంచి 19 మీరు పరిపాలన చేసిన తర్వాత మీరు దిగిపోయే నాటికి ఎంతండి? 76,516 కోట్లు. 76,516 కోట్లు. అంటే మీరు 19,138 కోట్లు ఎంప్లాయీస్ డబ్బులను కాస్త 76,516 కోట్ల వరకు వాడుకున్నారు. అంటే ఎంత వాడుకున్నట్లు మీరు? 57,378 కోట్లు మీరు వాడుకున్నారు. 58,378 కోట్లు అదనంగా వాడుకున్నారు. 19,000 కోట్లు కాకుండా ఇంకా 58,000 కోట్లు ఈ ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ కానివ్వండి, స్మాల్కి సంబంధించి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో మన చంద్రబాబు నాయుడు గారు వాడుకోవడం జరిగింది. మరి వైసీపీ గవర్నమెంట్ ఎంత వాడుకుంది వినండి. మీకు వారసత్వంగా వచ్చినది కాక మేము దిగిపోయేటప్పటికి ఎంత అండి పబ్లిక్ అకౌంట్? 76,038 కోట్లు. అంటే మేము వాడుకోకపోగా మేము 478 కోట్లు తిరిగి కట్టినాం. మీరు 57,378 కోట్లు మీరు వాడుకుంటారు, మేము 478 కోట్లు తిరిగి కట్టినాం. ఎంప్లాయీస్ మా మీద దున్మెత్తిపోసారు, ఏం చెప్పాలి. మీ సంస్థలు ఆ విధంగా హెల్ప్ చేసినాయి, మీకు అదృష్టవంతులు. అంతకంటే ఏం చెప్పగలుగుతాం? అది అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 78,573 కోట్లు ఉంటే, తర్వాత వైసీపీ ప్రభుత్వం దిగిపోయిన నాటికి 78,030 కోట్లు మాత్రమే ఉంది. అర్థమైంది కదా? 478 కోట్లు వీళ్ళు తిరిగి కట్టారు. దానికి కడితే అది ఎంప్లాయీస్కి జీతాల కింద వాళ్ళకి పిఎఫ్లు తీసుకోవడానికి కానీ అది వెళ్ళిపోతుంది. అట్లా ఎంత దుష్ప్రచారం అంటే అంత దుష్ప్రచారం.
ఒకసారి మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో రివైండ్ చేసి చూడండి, లేదంటే నేను చెప్తాను మళ్ళీ. ఓకేనా? స్టేట్ డెప్స్ ఉంటాయి, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కింద ఇంకొక డెప్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులు ఏమన్నా కానివ్వండి, లేకపోతే ఎంప్లాయీస్కి ప్రొవిడెంట్ ఫండ్ అని చెప్పేసి వీళ్ళకి కట్ చేసి నెక్స్ట్ ఒక 1000 రూపాయలు కట్ చేసుకుంటే ఇంకొక 1000 రూపాయలు గవర్నమెంట్ యాడ్ చేసి వాళ్ళకి కట్టాల్సి ఉంటుంది. గవర్నమెంట్ అయినా లేకపోతే కంపెనీ కానివ్వండి, ఒక కంపెనీ కింద పనిచేస్తుంటే వాళ్ళు కట్టాల్సి ఉంటుంది. ఓకేనా? దానికి వీళ్ళ అకౌంట్ మెయింటైన్ ఒక పిఎఫ్ అకౌంట్ ఉంటుంది. ఆ డబ్బులు ప్లస్ మనకి ఏదన్నా గ్యారంటీస్ ఉంటాయి, స్టేట్ గ్యారంటీస్, ఏదైనా భవనాలు కానివ్వండి, లేకపోతే ల్యాండ్స్ కానివ్వండి, ఖనిజాలు కానివ్వండి, లేకపోతే ఇంకోటి ఏదైనా కానివ్వండి అవి ఉంటాయి. వాటికి సంబంధించిన డెప్స్ పిఎస్యూస్ అంటారు. ఇంకోటి స్టేట్ డెప్స్ నార్మల్గానే ఉంటాయి. ఓకేనా? వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకునేవో లేకపోతే ఆర్బీఐ నుంచి తీసుకునేవో, వీటన్నిటి నుంచి తీసుకునే స్టేట్ డెప్స్. ఈ 2 రకాల డెప్స్ ఉంటాయి మనకి, 2 రకాల అప్పులు ఉంటాయి. ఈ 2 రకాల అప్పులో ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ కింద వైసీపీ గవర్నమెంట్ వాడుకోలేదు. ఆ దుష్ప్రచారం ఇక నుంచి చేయకపోతే బాగుంటుంది. ఎందుకంటే మనకు ఒక లీడర్ మంచి చేసినట్టుగానే చూడాలి. చంద్రబాబు నాయుడు గారు చేసేస్తే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 58,000 కోట్లు ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ నిధులు వాడుకుంటే దాన్ని వైసీపీ గవర్నమెంట్ హైలైట్ చేయలేకపోయింది. కానీ వీళ్ళు చేయకపోయినా కానీ ఎల్లో మీడియా ద్వారా, ఎల్లో ఛానల్స్ ద్వారా వీళ్ళు దుమ్మెత్తిపోశారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, ఈటీవీ, TV5, ఆంధ్రజ్యోతి, వీళ్ళందరూ కూడా. సో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండాలి. మనం ఒక మంచి చేసేవాడికి ఎప్పుడు కూడా ఇదనుకోడు, జగన్మోహన్ రెడ్డి అంత మంచి చేశాడు ఏంటారు బాబు నువ్వు ఇట్లా చెప్తున్నావు అనుకుంటే, నేను చేయగలిగింది ఏం లేదు. మీరు ఇంకా అట్లా అనుకుంటే ఉన్నది ఉన్నట్టు మాత్రమే చెప్పడానికి మనం ప్రయత్నిస్తాం. చంద్రబాబు నాయుడు గారిని కట్టమనండి. ఇప్పుడు ఆ 78,000 కోట్లలో ఒక 20,000 కోట్లు దానికి సంబంధించి కట్టేమని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఒక 50,000 కోట్లు, ఒక 20,000 కోట్లు ఆయన కట్టేశారని చెప్పేసి నేను చెప్తా. ఇప్పుడు మంచి చేశారని చెప్పేసి నేను చెప్తా. మాకేం రాగద్వేషాలు ఏం లేవు. ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు గారు రూపాయి ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి ఎవరు రూపాయి ఎవరు. మా కెమెరాలు మావి, మా ఎడిటింగ్ మాది, మా ఇది మాది. అది సంగతి. ఏదో ఈ వీడియో మీరు 10 మందికి షేర్ చేసి 10 మందికి లైక్లు కొడితే ఆ వ్యూవర్షిప్ వస్తుంది, యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది తప్పించి దానిది కూడా పెద్ద ఇదిగా రాదు. అది ఏదైనా సరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు టీమాచి.